ఎర్ర గోధుమ నూకతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ ఎర్ర గోధుమ నూకను తీసుకున్నానండి. అది మీ ఇష్టం, మీరు ఏ క్వాంటిటీలోనైనా తీసుకోవచ్చు. అదే క్వాంటిటీలో పెరుగు కూడా అలాగే తీసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు మనం చట్నీకి రెడీ చేసుకుందామండి. నేను దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఈ దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తొక్క చెక్కేసుకున్న తర్వాత అది కోసేసి లోపల గింజలు ఉంటాయండి, తీసేయాలి. తీసేసి మిగిలింది చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి. గ్యాస్ వెలిగించుకుని బాందీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెమ్మలు వేసి అవి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తరువాత కొద్దిగా వేరుశనగలు కూడా వేసి ఒకసారి కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర కూడా వేసి ఒకసారి కొంచెం బాగా వేగనిచ్చుకోవాలి. అలా వేగిన తర్వాత దానిలో చిన్న అల్లం ముక్క